హెచ్ఆర్ పిక్చర్ బ్యానర్పై ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం వీరధీర శూర. కోలీవుడ్ హీరో విక్రమ్ నటించిన ఈ చిత్రం మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, వసూలు చేసిన కలెక్షన్లు ఎంత, ఓవరాల్గా ఈ మూవీకి లాభమా నష్టమా అనే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 35 కోట్ల రూపాయల షేర్, 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీ డే వైజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు 3.2 కోట్ల రూపాయల నెట్, రెండవ రోజు 3.7 కోట్లు, మూడో రోజు 5.5 కోట్లు, నాలుగవ రోజు 6.75 కోట్లు, ఐదవ రోజు 4.5 కోట్లు, ఆరో రోజు 2.75 కోట్లు, ఏడవ రోజు 2.1 కోట్లు, ఎనిమిదవ రోజు 1.75 కోట్లు, తొమ్మిదవ రోజు 1.7 కోట్లు, పదో రోజు 2.6 కోట్లు, 11వ రోజు 2.85 కోట్లు, 12వ రోజు 1.2 కోట్లు, 13వ రోజు 1.1 కోట్ల నెట్టు, 14వ రోజు 1.5 కోట్ల నెట్ను, 15వ రోజు 34 లక్షలను రాబట్టింది. ఈ మూవీ 15 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 63.45 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇండియాలో 40.99 కోట్లు, ఓవర్సీస్లో 16 కోట్లు, తమిళనాడులో 39.3 కోట్లు, తెలుగులో 1.69 కోట్ల నెట్ను సాధించింది ఈ చిత్రం. ఈ మూవీ ఓవరాల్గా 7 కోట్ల నష్టంతో తన థియేట్రికల్ బిజినెస్ను క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 15 రోజుల వరకు కోటికి తగ్గకుండా వసూలు చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 10న అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఈ చిత్రానికి గట్టి పోటీ అనేది ఎదురవుతుంది. ఇక ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి.